నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కూచుకుల రాజేష్ రెడ్డి మాస్ వార్నింగ్ జారీ చేశారు. సొంత పార్టీ నాయకులకే ఎమ్మెల్యే కఠిన హెచ్చరికలు చేశారు. ఇందిరమ్మ ఇండ్లు, కళ్యాణలక్ష్మి చెక్కుల విషయంలో కొంతమంది నాయకులు లబ్ధిదారుల వద్ద డబ్బులు డిమాండ్ చేసి వసూలు చేస్తున్నట్టు తన దృష్టికి వచ్చిందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. బిజినేపల్లి మండలంలో ఒకరు డబ్బులు తీసుకున్న విషయం తానే స్వయంగా ఎస్ఐతో మాట్లాడి ఎఫ్ఐఆర్ నమోదు చేయించానని తెలిపారు. లబ్ధిదారులకు రావాల్సిన ₹1,00,000 20 నుంచి 30,000 రూపాయలు దళారులకిస్తే వారికి మిగిలేదేంటని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా దళారులు డబ్బులు డిమాండ్ చేస్తే నేరుగా తనకు తెలియజేయాలని, వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇకపై తన సన్నిహితులైనా ఎంతటి వారైనా వదిలిపెట్టనని మరోసారి ఎమ్మెల్యే స్పష్టం చేశారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఇంద్రమ్మాయిలో ఇటువంటివి కొంతమంది దాన్ని దందాలాగా పెట్టుకొని వసూలు చేస్తున్నారని తెలుస్తున్నది. ఇదే బిజినపల్లి మండలంలో ఇప్పుడే నాకు ఎస్ఐ గారు చెప్పడం జరిగింది. ఒకటి అటువంటి చేసిన పనికి ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. కాబట్టి మీరు చెప్తున్నా మళ్ళీ నేను నా సన్నిహితుడైనా సరే, మళ్ళీ రెండోసారో మూడోసారి చెప్తున్నా, నా సన్నిహితుడైనా సరే ఎవరైనా అటువంటి పనులు చేస్తే మాత్రం వాళ్ళని సహించేది లేదు. మా అత్తా చెల్లెలకు వచ్చేదే ₹1,00,000. ఆ ₹1,00,000 20,000 తీసుకుంటే వాళ్ళు వచ్చే 75,000. అత్తా చెల్లెలు కూడా సూచన ఇస్తున్నా, ఎవరైనా ఇంద్రమ్మ ఇళ్ళలో సరే కానీ, కళ్యాణ సరే, షాదీ ముబారక్లో సరే, ఎవరైనా కూడా ఎక్కడైనా మీరు ఎవరైనా అడిగితే మీ గ్రామ నాయకులకు కానీ నాకు ఫోన్ చేసి చెప్పండి, ఇట్లా అడుగుతున్నారు సార్ అని. తప్పకుండా నేను వాళ్ళకి కఠిన శిక్ష పడేలా నేను చూసుకుంటాను.